సార్ ఇప్పుడు మామూలుగా మనం ఎక్కడికైనా వెళ్తున్నామంటే ఆ ప్రయాణానికి కావలసినట్టుగా మనల్ని మనం సన్నద్ధం చేసుకొని వెళ్తాం. అవును. ఏ అవసరాలు ఉంటాయో మందులు కావచ్చు, మనకు ఫుడ్ కావచ్చు, బట్టలు కావచ్చు, ఇట్లాంటివి తీసుకొని వెళ్తాము. ఒకవేళ అక్కడ ఎక్స్టెండ్ అయిపోయింది, అందుబాటులో మనం తీసుకెళ్ళినవి సరిపోవట్లేవు, కొనుక్కొచ్చుకుంటాం మనం. ఇప్పుడు వెళ్ళినటువంటి అంతరిక్షం స్పేస్ ట్రావెల్లో అలాంటి పరిస్థితులు లేవు అసలు. వెళ్తున్నప్పుడే ఇంధనంలో కావచ్చు, మిగతా పరికరాల్లో కావచ్చు, డ్యామేజ్లు అనేవి అయిపోయాయి, ఫెయిల్యూర్స్ అయినాయి. ఇవన్నీ అయినప్పుడు కూడా సేఫ్గా అక్కడ ల్యాండ్ అయ్యారు. అయిన తర్వాత వాళ్ళు వెతుక్కోవాల్సింది పర్టికులర్గా ఆక్సిజన్ దగ్గర నుంచి ప్రతిదీ చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఈ పరిస్థితుల్లో వాళ్ళని వాళ్ళు ఎలా మేనేజ్ చేసుకుంటున్నారు? బయట నుంచి వచ్చేటువంటి సహకారం అనేది ఎలా ఉంది సార్? ఇదే మరి నాసా వాళ్ళు గొప్పతనం. ఆ కోఆర్డినేషన్ చాలా గొప్పగా ఉందని నేను నిజంగా చెప్పాలి. ఎందుకంటే ఇప్పుడు ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ ISSలో ఏమిటంటే అది 356 అడుగులు. అంటే అమెరికన్ ఫుట్బాల్ ఫీల్డ్ అంత చదరం ఉండేటువంటి ఏరియా అండి, అంత పెద్దది. అందులో 6 స్లీపింగ్ క్వార్టర్స్ 6 ఉంటాయి. ఒక ట్యూబ్స్ లాగా ఉంటాయి. 2 బాత్రూములు, 2 అందులో ఉండడానికి మామూలుగా ఏమిటంటే 6 నుంచి 7. 6 బెడ్స్ ఉన్నాయంటే 6 ఉంటే అందరికీ ఈజీగా ఉంటుంది కదండి. ఇప్పటికీ 7 ఉన్నారు. ఇప్పుడు సునీత విలియమ్స్ వాళ్ళిద్దరు వెళ్ళారు అంటే ఎంతమంది అవుతున్నారు? 9. సరి కదా. ఇప్పుడు రేపు వెళ్ళబోయే స్పేస్ ఎక్స్ వాళ్ళు వెళ్తే ఇంకో 2 11. అంటే ఎంత అడ్జస్ట్మెంట్ అవ్వాలి. అదే కాకుండా దాంట్లో కొన్ని సిస్టమ్స్ ఏదైతే 1998లో ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ తయారు చేసి అక్కడ ఆక్సిజన్ తయారీ సిస్టమ్ కూడా ఒకటి ఉంది ఆటోమేటిక్గా. అదే కాకుండా మనం శ్వాసలో విడిచినప్పుడు ఏదైతే కార్బన్ డైఆక్సైడ్ వస్తుందో దాని రీసైక్లింగ్ సిస్టమ్ ఉంది. 50% ఆక్సిజన్ దాని నుంచి వస్తుంది. మళ్ళీ వాటర్ కావాలి. వాటర్ కోసం ఏమిటి, వచ్చినటువంటి తేమలో కానీ లేకపోతే మూత్రం కానీ దాని రీసైక్లింగ్ సిస్టమ్ వచ్చి దాన్ని వాటర్ చేస్తున్నారు. అక్కడ అన్నీ ఉన్నాయి. సునీత విలియమ్స్ 2014లో ఆమె వెళ్ళినప్పుడే అసలు ఎవరైనా యూరిన్ పాస్ చేయాలన్నా లేకపోతే మలం కోసం వేరే ట్యూబులు తనే క్రియేట్ చేశారట అక్కడ వాష్రూమ్స్లో. అప్పుడే చాలా ఆమె ఇంజనీర్, నావీ ఇంజనీర్. ఇలాంటివన్నీ దానికి అరేంజ్మెంట్స్ అన్నీ ఉన్నాయి. అదే కాకుండా ముందు చెప్పినట్టుగా ఏదైతే ఉందో మన ఆగస్టు 6వ తారీఖు నాడు కజకిస్తాన్ నుంచి ఒక రాకెట్ వెళ్ళింది ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్కి ఈ సామాన్లు వీటితో. మరి రేపు సెప్టెంబర్లో వెళ్ళబోయేటువంటి స్పేస్ ఎక్స్ ద్వారా కూడా వాళ్ళకి అవసరమైనటువంటి సామాన్లు అవన్నీ స్పేస్ స్టేషన్కి చేరవేస్తున్నారు. అయితే ప్రజల్లో ఉన్నటువంటి భయం, ఆందోళన ఇది ఈ వనరులు అన్నీ ఉన్నాయా లేదా అని. ఇంకొక ఇబ్బంది అలా ఏమిటంటే కొంతమంది ఏంటి పర్టికులర్ స్టార్ లైన్ వారు సలహా ఏం చెప్పారంటే ఏముంది దాని నుంచి బయటకి మారిపోయి వచ్చేయచ్చు కదా దీంట్లో స్పేస్ ఎక్స్లో. లేదండి, ఆ స్పేస్ షూట్స్ అది వివరాల కోసం వెళ్తే ప్రతి కంపెనీ ఏదైతే ఉందో నాసా ఏదైతే ఉందో అమెరికన్ స్పేస్ ఇది కానీ లేకపోతే ప్రైవేట్ కంపెనీ వాళ్ళ స్పేస్ షూట్స్ వేరే ప్రిపరేషన్ అంటే ఆ ఆర్బిట్ కోసం ఆ స్పేస్ షిప్కి సరిపోయేది. ఇప్పుడు స్టార్ లైన్ వాళ్ళది దానికి ఎలా సరిపోతుంది స్పేస్ ఎక్స్కి? ఈజీగా యాక్సెస్గా ఉండదు కాదు. సో అదే ప్రాబ్లం వచ్చింది. కాబట్టి స్పేస్ షూట్స్ కూడా ఇప్పుడు రేపు సెప్టెంబర్లో వెళ్ళబోయేటువంటి స్పేస్ షిప్లో వెళ్ళబోతున్నాయి, వాళ్ళకి సరిపోయేటువంటి స్పేస్ షూట్స్. సో ఇంత అరేంజ్మెంట్స్ అయితే జరిగాయి. ప్రాబ్లం వల్ల ఏమిటంటే మీరు మీ ఇంట్రడక్షన్లో ఒక మాట చెప్పారు. రాకేష్ శర్మ భారతదేశం మొట్టమొదటి భారత వ్యోమగామి. ఆయన 1984లో అంతరిక్షంలోకి వెళ్ళాడు రష్యన్ వాళ్ళతో. అప్పుడు ప్రధాని ఆయనతో మాట్లాడి ఇక్కడ నుంచి ఇందిరాగాంధీ మాట అడిగారు, మీకు ఎలా కనిపిస్తుంది భారతదేశం అక్కడి నుంచి అని. చాలా చక్కని మాట చెప్పాడు. సారే జహాస అచ్చా హిందూసితా హమారా. అన్నిటికంటే మేడం నాకు మన దేశం చాలా గొప్పగా కనబడుతుంది అని. ఇలాంటివన్నీ ఒక విషయం అనిపించేటట్టు తిరిగి వచ్చాడు. కానీ అతను మీరు గమనించాల్సింది ఏంటంటే రాకేష్ శర్మ ఉన్నది 7 రోజులు 18 గంటలు 48 నిమిషాలు, అంటే పూర్తిగా 8 రోజులు కూడా కాదు. ఇక్కడ మరి సునీత వాళ్ళు ఇద్దరు కూడా ఉండాల్సింది 8 నెలలు. కాబట్టి ఇప్పుడు ప్రజల్లో ఉండేటువంటి ఆందోళన, భయం కూడా. ఇవి నేను వస్తూనే ఈ విల్మోర్ వాళ్ళ అమ్మాయి ఒక ఇంటర్వ్యూ ఇచ్చింది, చిన్న వీడియో. అంటే ఆ కుటుంబ వ్యక్తులు కూడా వాళ్ళకి ఎంత సహకారం ఉంటుంది అని. లేదు మా నాన్న చాలా ధైర్యం, ఆయనకు అన్నీ ఇవన్నీ తెలుసు, మేమేం వర్రీ అవటం లేదు, ఆయన వచ్చేస్తాడు. ఐ రియలీ అప్రిషియేటెడ్ ది కరేజ్ నిజంగా.
నిజంగా అక్కడ వెళ్ళినటువంటి ఆ ఇద్దరు వ్యోమగాములకే కాదు, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా అదే కాన్ఫిడెన్స్ ఉండాలి, అంత సపోర్ట్ కూడా వాళ్ళు ఇవ్వాల్సిన అవసరం అంటే ఉంటుంది. ఇప్పటికేమిటంటే మనం ఇందాక చెప్పుకున్నట్టుగా సునీత గారు 4 సార్లు వెళ్ళారు, విల్మోర్ గారు 2 సార్లు వెళ్ళారు. 311 రోజుల అనుభవం దానికి, 178 రోజుల అనుభవం ఈయనకి విల్మోర్కి ఉంది. కాబట్టి మనం సురక్షితంగా తిరిగి వద్దామని మన అందరం కూడా వాళ్ళు వస్తారని మనం కోరుకుందాం. ఎగ్జాక్ట్లీ సార్. ఇప్పుడు బోయింగ్ ఫర్ ద ఫస్ట్ టైం పంపిస్తుంది అనుకున్నప్పుడు హెసిటేషన్ అనేది లేకుండా ఈ ఇద్దరు ఎస్ వీఆర్ రెడీ అన్నట్టుగా బయలుదేరి వాళ్ళు వెళ్ళారు. ఫర్దర్గా భవిష్యత్తులో జరగబోయేటువంటి పరిశోధనల కోసం మేము వెళ్తున్నాము అనే ఒక కాన్ఫిడెన్స్ వీళ్ళకి ఇవ్వగలిగి వాళ్ళు అలాగే వెళ్ళారు. దానికి ఈ బోయింగ్ వాళ్ళు స్టార్లు అయిన వారు జీవితాంతం ఉండపడి ఉండాలి. ఎగ్జాక్ట్లీ సార్. సునీత విలియమ్స్ ఏదో మొదటి రోజు వెళ్తున్నట్టు వ్యోమగామి కారు, విల్మోర్ గారు కూడా కాదు. సింపుల్గా వద్దనొచ్చు, అవును. కానీ అది వెనకంజం వేయడం వాళ్ళకి ఆ వీళ్ళలోనే లేదండి, ఆ జాతకంలోనే అంత ధైర్యవంతులు. సరే 8 రోజుల ప్రయాణమే కదా, కొత్త కంపెనీ, మనం వాళ్ళకి సహాయం చేద్దామని ఒకే ఒక ఆలోచనతో ఇద్దరు కూడా అందులోనికి అడుగెట్టారు. సరే ఇబ్బందులు మనం మాట్లాడుకున్నాం. సార్ ఇప్పుడు అంతకాలం అక్కడికి ఉండాలి అని ప్రిపేర్డ్గా అయితే వాళ్ళు లేరు, బట్ వెళ్ళారు. వెళ్ళిన తర్వాత కావాల్సినటువంటి అరేంజ్మెంట్స్ ఎక్స్టర్నల్గా జరుగుతున్నాయి. జరిగినప్పటికీ ఇంటర్నల్గా సైకలాజికల్గా హెల్త్ పరంగా బోల్డ్ అని మార్పులు చేర్పులు ఉంటాయి. ఆబ్వియస్గా భూమి మీద ఉన్నటువంటి వాతావరణం అక్కడ కనిపించదు. గ్రావిటీ పరంగా చూసుకున్నప్పటికీ తేలుతూ ఉండాలి, ఎగురుతూ కనిపించాలి. ఇవన్నిటితో పాటుగా వచ్చేటువంటి బాడీలో చేంజెస్ అనేవి ఉంటాయి. 8 నెలల పాటు అక్కడ ఉండడం అనేది ఎలాంటి ఎఫెక్ట్స్ చూపిస్తుంది సార్? ఆరోగ్యపరంగా ఎలాంటి సమస్యలు అనేవి వస్తాయి? అసలు చాలా ఆరోగ్యపరంగా ఉన్నాయి సమస్యలు. అయితే ఏమిటంటే ఇక్కడ ఇంతకుముందు వాళ్ళు వచ్చి సంతోషంగా వచ్చేసారు, సుఖంగా ఉన్నారు మొన్నటి వరకు. అదే కాకుండా ఒకేసారి ఏది ఇంతకుముందు కూడా ఇలాగా ఈ ఎక్స్టెండెడ్ స్టే అంటారు, అంటే అనుకోకుండా ఒక పర్టికులర్ రోజులు అనుకొని ఒక వ్యక్తి రష్యా నుంచి సెర్జీ క్రికలోవ్ అని ఒక ఆయన వెళ్ళి అప్పుడే సోవియట్ యూనియన్ వెళ్ళాడు. ఇంక విడిపోలేదు, ఆయన వెళ్ళేసరికి సోవియట్ యూనియన్ ఉంది, వచ్చేసరికి వెళ్ళేస్తే తర్వాత మొదలైంది ఇక్కడ గొడవ. అప్పుడు విడిపోయింది, రష్యా వచ్చింది. సో ఇక్కడ కింద అతలాకుతలంగా ఉంది, ఆయన రాలేకపోయాడు. 311 రోజులు ఉండాల్సి వచ్చింది, అంటే దగ్గర సంవత్సరం పాటు. అప్పుడు అందరూ యూనియన్ గా కలిసి పంపించారు, ఇప్పుడు ఆయన విడిగా వచ్చాడు. అయినా రష్యా వాళ్ళు తీసుకురావడం, ఆ తర్వాత కూడా ఇప్పుడు మీరు నమ్మరు, క్రికలో పుతిన్కి రైట్ హ్యాండెడ్ మ్యాన్గా ఉన్నాడట మాస్కోలో. అంటే ఆరోగ్యపరంగా నిజానికి పెద్ద ఇబ్బందులు లేవు. అయితే ఎవరికి వస్తాయో ఆరోగ్యం అని మనం చెప్పలేము. ఇంకా అందరికంటే వ్యాలరీ ప్రెవకావ్ అని ఒక ఆయన ఒకేసారి 435 రోజులు ఉన్నాడు సింగిల్ రన్. అది రికార్డు ఈ రోజు కూడా. మళ్ళీ అతను కూడా రష్యనే. అంటే ఫస్ట్ వెళ్ళడం కానీ, ఎక్కువ రోజు ఉండడం కానీ, ఎక్స్టెండెడ్ స్టే కానీ ఏదైనా రష్యన్సే. ఈ పర్టికులర్గా అంతరిక్ష యాత్రలు మాత్రం మొత్తం మీద ఆయన 748 రోజులు వెళ్ళాడు మొత్తం అన్నిసార్లు. 80 సంవత్సరాల వయసు వరకు ఏ మాత్రం కూడా చెక్కు చెదరకుండా 2022లో జరిగిపోయాడు. 94 నుంచి 95 మధ్యలోనే ఒకేసారి 400 ముందు చెప్పినట్టు 35 రోజులు ఉన్నాడు. అంటే నిజానికి వీళ్ళందరూ ఆరోగ్యం లేకపోతే వాళ్ళకి అన్ని ఏ ఇబ్బందులు రావు, వచ్చినట్టయితే ఇన్ని రోజులు ఉండడానికి ఆస్కారం లేదు కదా. 80 సంవత్సరాలు అంటే పరిపక్వమైన వయసు. అయితే ఇబ్బంది అలా వాళ్ళకి లేదు అని మిగతా వాళ్ళకి రాదా, దానికి సైన్స్ విరుద్ధంగా ఉంది. అందరి బాడీ అనాటమీ ఒకలా ఉండదు. అదే కాకుండా మనం మాట్లాడుతున్నది సునీత విలియమ్స్ ఒక స్త్రీ సంబంధిత ఎవరిని కించపరిచే ప్రయత్నం కాకపోయినా స్త్రీ సంబంధిత వివరాలు, శరీరంలో మార్పులు అవన్నీ సహజం. వారి వయసు కూడా 58. ఇంతకుముందు 2018లో వెళ్ళినప్పుడు వయసు 46, అంటే 12 సంవత్సరాలు చిన్న వయసు. ఇప్పుడు 12 సంవత్సరాలు పెరిగింది కదా. అయితే మరి చిన్న చిన్న ఇబ్బందులు, ఇప్పటికీ చిన్న ఇబ్బందులు ఆమెకు పడుచూపుతున్నాయని మీడియాలో వచ్చాయి. ఒకటంటే కంటిలో ఒక ఇబ్బంది, అదే కాకుండా కండరాల గురించి. దీనికి ఇబ్బందికి రాదిశలో ఎందుకు ఇబ్బందులు వస్తాయని 2 మాటలు మనం చెప్పుకుందాం. ఒకటి మైక్రోగ్రావిటీ, రెండోది స్పేస్ రేడియేషన్. ఇవి చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు.